నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మేడా శ్రీనివాసరావు, కొండపల్లి మైలవరం కాన్స్టిట్యున్సీ. ఓకే సార్, ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి కేపీ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, కృష్ణప్రసాద్ గారు. అలానే వైసీపీ తరఫున డోర్నాల శరణాల తిరుపతిరావు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. నిజంగా చూసుకున్నట్లయితే ఈ తిరుపతిరావు అనే వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత ఉందంటారు ఇక్కడ? మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణప్రసాద్ గారి యొక్క ఫాలోయింగ్ ఏందో మీరు చూస్తున్నారు. మరి గతంలో ఆయన గారు చేసిన మంచి పనులే కానీ దానికి నిదర్శనమే దీనికి ఒక ప్రాముఖ్యత. రెండోది, తిరుపతిరావు గారి విషయానికి వచ్చేటప్పటికల్లా ఒక బీసీ అభ్యర్థి. మరి ఈ నెల రోజుల నుంచి మేము చూస్తున్నాము, ఇక్కడున్న పరిస్థితుల్లో ఆయన వెనక క్యాడర్ కానీ ఎటువంటిది ఏదీ లేదు. మామూలుగా వస్తున్నారు, ఏదో కలుస్తున్నారు, జనాలు వెళ్ళిపోతున్నారు. మరి ఇదే కృష్ణప్రసాద్ గారు గతంలో వైసీపీ నుంచి పనిచేసి మరి ఈరోజు టీడీపీకి వచ్చారు. మరి ఇదే టీడీపీలో మరి క్యాడర్ అంతా కూడా ఈరోజు వైసీపీ నాయకుడైన కృష్ణప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా చేసి మరి ఈరోజు మా టీడీపీలో చేరటం, దాంతోపాటు గతంలో ఉన్న మా అభ్యర్థులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయటము, అంత క్యాడర్ కూడా ఆయన వెనకే ఉండి ఈ రోజుకి మేము ఆయన గెలుపు కోసం పోరాడుతాం. ఎలా సార్ ఈ నియోజకవర్గంలో అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఆ వ్యక్తి అనే డిపాజిట్లన్నీ వస్తాయి అతనికి, తిరుపతిరావు అన్న అభ్యర్థి పరిస్థితికి వస్తాయి. అభ్యర్థి పేరు కానీ ఏది కానీ ఇంతవరకు జనాల్లో లేదండి. వాస్తవంగా తిరుపతిరావు అంటే ఏదో కామన్ మ్యాన్, ఒక బీసీ అభ్యర్థిగా ఏదో నుంచోబెట్టారు. కానీ ప్రస్తుతానికి మాత్రం కృష్ణప్రసాద్ని ఢీకొట్టే అంత ఇదైతే లేదు ఆయనకి. సార్, అతను గతంలో పంచాయతీ వార్డు మెంబర్గానే ఏదో పోటీ చేసి ఓడిపోతే జెడ్పీటీసీగా నిలబెట్టారు కరోనా టైంలో అని అంటున్నారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు నిలబెట్టడం వెనక జోగి రమేష్ అతనికి తొత్తుగా పెట్టాడని, ఇంకో పక్క జోగి రమేష్ కుట్రల వల్లే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి బయటకు వచ్చాడని అంటున్నారు. ఎంతవరకు వస్తుంది సార్? వేరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో అతని పాత్ర ఏంటి సార్? తిరుపతిరావు అనేవాడు సామాన్య వ్యక్తి సార్. అంతకుముందు గతంలో జెడ్పీసీ చేసి ఓడిపోయారు. మరి ఆయన మీద తీసుకొచ్చి మైలవరం కాన్స్టిట్యున్సీలో నుంచోబెట్టడం అనేది మాకు తెలిసి మాకు గెలుపు అనేది ఈజీ అయిపోయింది. మాకు తెలిసి గెలుపు అనేది కృష్ణప్రసాద్ గారికి ఈజీ అయిపోయింది. కాబట్టి ఈ విషయంలో మేము పూర్తి సహకారం మేమంతా కూడా కృష్ణప్రసాద్ గారికి మేము ఇస్తామని చెప్పి మేము కోరుకున్నాం. తిరుపతిరావు గారు మాత్రం శూన్యం సార్, ఎటువంటి ఇది మాత్రం లేదు సార్. ఇప్పుడు జోగి రమేష్ పెడన నుంచి మళ్ళీ పెన్మలూరు వచ్చాడు, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఆయన ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తాం? లోకల్ వ్యక్తి కదండి జోగి రమేష్ గారు అనేవాళ్ళు. కొండపల్లి ఇబ్రహీంపట్నం చెందినవాడు, లోకల్ వ్యక్తి. ఆల్రెడీ ఆయన మినిస్ట్రీగా చేస్తున్నారు. సో ఆయనకుండే ఏదైతే ఆలోచనలు విధానాలు ఉంటాయో, సో ఆయన చేసే ఆల్రెడీ ఆయన ఒక మినిస్ట్రీ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకుండే ఆలోచనలు, ఆయనకుండే ఇవి తప్పకుండా పార్టీకి ఆయన పనిచేయాలి కాబట్టి ఆయన ఆలోచనతో కొన్ని జరుగుతూ ఉంటాయి. అట్లా అని చెప్పి మేము జోగి రమేష్ గారిని మేము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఏ కాడికి కృష్ణప్రసాద్ గారిని ఫుల్ మెజారిటీతో గెలిపించుకోవాలని మా యొక్క ఆసక్తి. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి కేసినేని నాని గారు ఈరోజు వైసీపీకి వచ్చారు. మరి ఇక్కడ యాక్చువల్గా నేను మైలవరాన్ని నేను బాధ్యత తీసుకుంటున్నాను, నేను ఇక్కడ గెలిపిస్తాను తిరుపతిరావుని అని చెప్పేసి రకరకాల మాటలు బూతులతో కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పరిస్థితి ఏంటి నాని గారిది? గతంలో నాని గారు తెలుగుదేశంలో ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచి మరి ఆయన యొక్క నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలను మరి ఆయన గెలిపించుకోలేకపోయాడు. ఆ 7 నియోజకవర్గాలు మరి అన్ని ఓటమి పాలైన గతంలో. మరి దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఆ మనిషి అనేది ఏం చేశాడు అనేది మీకే తెలుస్తుంది. సో కాబట్టి ఈసారి అవకాశం లేదు ఆయనకి. కేశినేని చిన్ని గారు ఫుల్ మెజారిటీతో గెలుస్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఇతను డిపాజిట్లు వస్తాయి అంటారు తిరుపతిరావు అన్న అతనికి? సమస్య లేదండి. తిరుపతిరావు గారి విషయం గురించి వస్తే మాత్రము మీరు చూస్తున్నారు, ఈ కోలాహలం చూస్తున్నారు. మీరు గతంలో దానికంటే పోలిస్తే కూడా కృష్ణప్రసాద్ గారు ఫుల్ భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు. అందరూ కూడా సహకారం బాగుంది. ఉమా గారి క్యాడర్ కూడా ఆల్రెడీ కృష్ణప్రసాద్ గారితో పనిచేయటం మొదలుపెట్టింది. ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గం మరీ ఊళ్ళల్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కృష్ణప్రసాద్ గారికి తోడుగా ఉన్నాం సార్ మేమంతా. ఇది. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు ఏడా రామకృష్ణ. రామకృష్ణ గారు, మీ దేవురు సార్? కొత్తూరు తాడేపల్లి. సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున కేపీ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున శరణాల తిరుపతిరావు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఈ శరణాల తిరుపతిరావు అనే వ్యక్తి అసలు ఇక్కడ కృష్ణప్రసాద్ గారికి తగిన వ్యక్తి అని అంటారు, అసలు అతను పోటీకి అర్హుడే అని అంటారు మీరు? ఏ రకంగానూ అనర్హుడు. ఎందుకంటే శరణాల తిరుపతిరావు అనే అతను ఈ మైలవరం నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. అలాంటి అతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక నియంతలాగా ఏమీ తెలియనోడిని, ఎవరికి పరిచయం లేనోడిని, నేనేదో ఒక సామాన్యుడిని తీసుకొచ్చానని చెప్తున్నాడు. అసలు అందులో వాస్తవమే లేదు. సామాన్యుడిని తీసుకొచ్చి ఇంకా పాతకాలంలో లాగా జమీందారులు వాళ్ళు ఏదో వాళ్ళ ఊళ్ళల్లో గ్రామాల్లో ఎవడో నిలబెట్టి
పంచాయతీ ప్రెసిడెంట్ ఆన్లైన్లో చేసి అంతా వీళ్ళే దోచుకుంటాకి చేయటానికి అలాగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మైలవరం నియోజకవర్గంలో దోచుకు తింటాకి ఏదో ఒక సామాన్యమైన అత్తిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆ వ్యక్తికి ఓటు వేయటానికి మైలవరం వాళ్ళు ఎవరు ఆసక్తి చూపట్ల. అసలు ఈ తిరుపతిరావు అనే వ్యక్తికి ఈ మైలవరం నియోజకవర్గం మొత్తంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఇవన్నీ అసలు తెలుసా సార్? ఒక అవగాహన ఉందా? ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా మైలవరం నియోజకవర్గంలో తెలియవు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియవు, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, మహిళా ఓటర్లు ఎంతమందో, పురుషుల ఓటర్లు ఎంతమందో కూడా తెలియదు ఆ వ్యక్తికి. సార్ అతని మీద ఏవో ఆరోపణలు ఉన్నాయి, అతని మీద అతని బ్రదరు స్వామి అని ఒక అతను ఉన్నాడంట, ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఆ కృష్ణప్రసాద్ గారిని బలవంతంగా పంపించేశారు బయటికి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఇందులో ఏ వాస్తవం నిజమైతే ఏమీ లేదండి. కృష్ణప్రసాద్ గారిని ఆ రోజు ఎంతవరకు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే, నాకు అలా ఇష్టం లేదు, నేను అలాంటి రాజకీయాలు చేయను, నాకు అవసరం లేదు అని ఆయన జగన్మోహన్ రెడ్డి మొహం మీద కొట్టినట్టు చెప్పి బయటకు వచ్చారు ఈరోజు. అది సార్ ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ ఓడిపోతే పెడన పంపించారు. మళ్ళీ పెడన నుంచి పెనమలూరు వచ్చాడు జోగి రమేష్ అనే వ్యక్తి. అతను ఎంతసేపు ఇక్కడ కుట్రలు చేయడం, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిరుపతి, అతన్ని తొత్తుగా పెట్టుకోవడం చేశాడంట. అందులో ఎంతవరకు వస్తుంది? 100% అది నిజమే. ఒక మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ గారని పేరే కానీ ఆయన ఇది ఏదీ జరగలేదు. మొత్తం మైలవరం మొత్తం జోగి రమేష్ గ్రిప్లో పెట్టుకొని మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇది అన్నీ మొత్తం చేసిందంతా జోగి రమేష్. ఆ రోజు ఏదో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేసి ఏదో మంత్రి పదవి తెచ్చుకున్నాడే కానీ ఏ మాత్రానికి మా సామాజిక వర్గంలో అసలు అతన్ని చాలా ఇదిగా పరిగణిస్తున్నాం మేము. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన కేసినేని నాని మైలవరాన్ని నేను గెలిపించుకుంటాను, ఇక్కడ ఎంఏగా నేనే గెలుస్తానని చెప్పేసి సవాళ్ళు విసురుతున్నాడంట. మైలవరంలో నిజంగా అతను గెలిపిస్తారండి? ఏంటండి గెలిచేది? కేసినేని నాని పార్టీ అధికారంతో 2 సార్లు గెలిచాడు. పార్టీ సింబల్ పోతే వాళ్ళు వెళ్ళి ఇస్త్రీ బళ్ళు, ట్యాపులు ఓపెన్ చేసుకున్నాడు. ఎక్కడ నితిన్ గడ్కరీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన వచ్చేసి ఇక్కడ కూర్చొని నేను అవి చేశానంటే పార్టీయే ఆయనకి భవిష్యత్తు. పార్టీ లేకపోతే ఇవాళ ఆయన పరిస్థితి తెలుస్తుంది కదా. అది ఎలాగైనా కేసినేని శివనాథ్ గారే 100% భారీ విజయంతో గెలుస్తారు. థ్యాంక్ యూ సార్.